నమస్తే. వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు డైరెక్టర్ గీతా కృష్ణన్ సార్ ఉన్నారు. సార్తో మాట్లాడిద్దాం. నమస్కారం సార్. హాయ్. హాయ్ సార్. ఎలా ఉన్నారు సార్? ఫైన్, థ్యాంక్ యూ. సో సార్, యాజ్ ఎ డైరెక్టర్గా మీరున్నారు. సో ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అనేది ఎప్పటికప్పుడు అప్డేట్స్ చాలా వ్యూవర్స్ అయితే వెయిట్ చేస్తూ ఉంటారు ఈగర్గా. సో లేటెస్ట్గా చూసుకుంటే సార్, మంచు విష్ణు సినిమా ఒకటి కన్నప్ప మనకు రిలీజ్కి దగ్గరగా ఉంది. ఈ గ్యాప్లో హార్డ్ డ్రైవ్ ఒకటి మాయమైపోయింది. ఎండింగ్ మూమెంట్ అంతా కూడా అందులోనే ఉంది. సో ముంబై నుంచి వాళ్ళు చిప్ పార్సిల్ చేశారు. పార్సిల్ వచ్చి కూడా లాస్ట్ మినిట్లో మాయమైపోయింది అనేసి అంటున్నారు. సో మరి ఈ ఇన్సిడెంట్తో కన్నప్ప మరి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది అంటారా? లేదంటే లైక్ అంటే స్టాప్ చేసే అవకాశం ఉందా? అసలు ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు సార్? ఎందుకు స్టాప్ చేస్తారు? పెద్ద సినిమా కదా అది. ఖర్చు పెట్టాడు. హార్డ్ డిస్క్లో ఎంత సోర్స్ ఉందనేది హార్డ్ డిస్క్, అది హార్డ్ డిస్క్లో ఎంత సోర్స్, చిప్ కాదు, హార్డ్ డిస్క్లో ఎంత సోర్స్ ఉందన్నది వాళ్ళకి తెలియాలి. అది మనకి ఇంకా ఇది మధ్యంగానే అనుకుంటున్నాం కాబట్టి మరి ఎలా పుట్టింది, ఎలా పుట్టింది ఈ న్యూస్? వచ్చి బయటకైతే వచ్చేసింది సార్ న్యూస్. అది ఎలా వచ్చింది అనేది మనకి అతని ఇంటర్వ్యూస్లో ఇటువంటిది ఏం చెప్పలేదు. మరి నేను 2-3 చూశాను, పూర్తిగా చూడలేదు. కానీ అంటే న్యూస్ వచ్చేసి లేటెస్ట్గా వస్తే మేబీ అందులో ఏముందో ఆల్రెడీ ప్రాసెస్ అయిపోయింది. హార్డ్ డిస్క్ కూడా రావచ్చు. హార్డ్ డిస్క్ ఎప్పుడు కూడా ఒకటి ఉండదు. ఓకే. ఫస్ట్ టైం రెడ్ వన్ కెమెరా నేనే తెచ్చాను ఇక్కడికి ఇండియాలో. కాఫీ బార్ అని 3 భాషల్లో తీశాను 2009లో. సో అవన్నీ తెలుసు నాకు. అంటే ఫస్ట్ డిజిటలైజ్డ్ అయిన తర్వాత అనమాట, ఫిల్మ్ లేకుండా తీసిన సినిమా అనమాట అది. ఫిల్మ్ కూడా ఉంది అప్పటికి. సో దానికి మనకు నెగిటివ్ ఎలాగో సినిమా తీసిన తర్వాత సినిమా తీస్తాం, దాని తర్వాత నెగిటివ్ లేకపోతే ఏమవుతుందంటే అది పోతే చాలా ఇబ్బంది. అంచేత మదర్ నెగిటివ్ ఉంటుంది వీళ్ళ దగ్గర. తీసిన తర్వాత ఒక హార్డ్ డిస్క్లో ఉంటుంది, ఓకేనా. అది ఒక చోట ఉంటుంది, ఎడిటింగ్ రూమ్లోనో ప్రొడ్యూసర్ ఇంట్లోనో ఉంటుంది. అందులోంచి మళ్ళీ తీసుకుని ఇంకో ఎడిటింగ్ సూట్లోకి ఎఫ్సిపి అంటే ఫైనల్ కట్ ప్రో ఆర్ అడోబ్ ప్రీమియంలో పెట్టుకుని ఈ 2 ఎడిటింగ్ సూట్లోనే ఎడిటింగ్ చేస్తారు. ఎడిటింగ్ చేసిన తర్వాత ఈ ఎడిటింగ్ చేసిన ఫైల్స్ అన్నీ కలిసి డబ్బింగ్, ఎఫెక్ట్స్ అని, రికార్డింగ్ అని, సాంగ్ మిక్సింగ్ అని ఒక్కొక్క ట్రాక్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత వీళ్ళన్నింటికి కలిసి ప్రీమిక్స్ చేస్తారు. ఓకేనా. సో మీ దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది ఇంట్లో. షూటింగ్లో సోర్స్ తీసుకుని ఆ సోర్స్ ప్రకారంగా ఒకటి ఎడిటింగ్ రూమ్కి, ఒకటి వాళ్ళ స్టోర్ చేస్తారు. దానికోసం మేము చేసినప్పటికి ఇది లేదు ఇంకాను. వీళ్ళు కొత్తగా పుట్టబడ్డారనమాట. అంటే మేము చేస్తాం, మేమే మార్చుకుంటాం, హార్డ్ డిస్క్ అయినని మేమే చేస్తాం అని చేత మీకు దీనికి 4 లక్షలు 5 లక్షలు 10 లక్షలు ఇవ్వండి అంటే వాళ్ళే హార్డ్ డిస్క్లు తెచ్చుకుని అదే ప్రొడ్యూసర్ కొనమంటారు అనమాట. ఒక హార్డ్ డిస్క్లో మేము అంతకుముందు ఎల్టీఓ అనేవారు అనమాట దాన్ని. అది 50 సంవత్సరాలు ఉంటుంది దాని వయసు. అందులో ఒకసారి ఎక్కిస్తే పోదు. ఓకే, లైఫ్ టైం. అలాంటిది ఇక్కడ వీళ్ళ దగ్గర ఇప్పుడు మరి ఏ కంపెనీ ఉందో అందులోకి ఎక్కిస్తారు ముందు, ఓకేనా. అందులో కాపీ చేస్తారు. సో కాపీ చేసిన తర్వాత అలా ఉంటుంది. అది తర్వాత మెటీరియల్ అంతా ఎడిటింగ్ రూమ్కి వెళ్తుంది, ఓకేనా. ఎడిటింగ్ రూమ్కి వెళ్ళిన తర్వాత ఎన్జీస్ రిమూవ్ చేస్తారు, నాట్ గుడ్ షార్ట్స్ రిమూవ్ చేస్తారు. ఏ షార్ట్స్ అయినాయో అవే చేసుకుని సీన్ ఆర్డర్ అంతా అసిస్టెంట్ ఎడిటర్స్ ఆర్డర్ వేసుకున్న తర్వాత దాని ప్రకారంగా డైరెక్టర్ చేయమంటే చేస్తాడు ఎడిటర్, లేకపోతే నేను కూడా వస్తాను అనే డైరెక్టర్లో కొంతమంది ఉంటారు. ఉన్నప్పుడు ఈ గుడ్ షాట్లన్నీ సీన్ నెంబర్ 1, సీన్ నెంబర్ 2, నెంబర్ 3లో ఉన్నాయన్నీ ఎడిటింగ్ చేస్తారు ఒక డేజీ. సరే, ఇదంతా కూడా మళ్ళీ ఒక ప్రాజెక్ట్ కింద అంతే. అసలుదంతా ఒక షాట్ ఉంది. మీకు అర్థమైంది అప్పుడు అది అలాగ ఉంటుంది. ఒక 100 సంవత్సరాలు ఉంటుంది. అది లేకుండా ఎందుకు ఉంటుంది? ఎందుకు ఎత్తుకు పట్టుకెళ్తారు? ఒకే ఆర్టిస్ట్కి ఎత్తుకు పట్టుకెళ్తారు. అది చేత ఎవడన్నా న్యూస్ స్ప్రెడ్ చేస్తే వాటి ఈ మస్ట్ బీన్ ఇడియటెడ్. ఆ డిస్క్ పోతుంది. ఎందుకు పోతుంది? సూట్ కేసు పోతుంది, ల్యాప్టాప్ పోతుంది. నాది ల్యాప్టాపే పోయింది సార్, ఇరిగిపోయింది అందులో పెడితేనే. సో తర్వాత చెడమడ తిట్టాను హెయిర్ హోస్టెస్. నేను ఒళ్ళో పెట్టుకుంటే పైన పెట్టమన్నా గొరిగించుకుని నువ్వు ఇస్తావా, నీ బాబు ఇస్తాడో అని అడిగాను. ఆ పైన పెట్టుకోమని చెప్పేసి. సో దాని తర్వాత ఎప్పుడు అందరూ ఒళ్ళో పెట్టుకోమంటున్నారు. చిన్న బ్యాగులు ఒళ్ళో పెట్టుకొని దాని లేదా కాళ్ళ దగ్గర పెట్టుకొని అంటున్నారు కొత్తగా. సో ఇది ఎంత ఉంటుంది? హార్డ్ డిస్క్ ఎంత ఉంటుంది? ఓకే, ఒక చాలా ఎక్కువ సోర్స్ ఉన్నదే పట్టుకెళ్తారు. నేను ఆ హార్డ్ డిస్క్ పట్టుకెళ్ళి మొత్తం 3 భాషల్లో చేసుకొచ్చాను. 10 ఏళ్ళ క్రితమే హార్డ్ డిస్క్ పెట్టేసుకుని తెలుగు ఇక్కడ, తమిళ్ మెడ్రాస్, కన్నడ బెంగళూరు, అన్నీ 3 ప్రసాద్ ల్యాబ్సే. వాళ్ళకే ఉన్నాయి మంచి మంచి థియేటర్స్.
అర్థమైంది. ఆ విధంగా ఇక్కడికి వచ్చే ఆర్టిస్ట్కి పోయి ఉంటుంది, పోతే అక్కడ ఉంటుంది కదా. ఈ ప్రోగ్రామ్ ఉంది కదా, ఏమైతే ఎడిటింగ్ చేసామో ఆ ప్రోగ్రామ్ అంతా మన దగ్గర దాచుకుని ఉంటుంది కదా, దానికి ప్లగిన్ దానికి ఇది పెట్టి యూఎస్బి పెట్టి ఇలా కొట్టగానే మొత్తం వచ్చేస్తుంది. ఏంటి వీళ్ళు చేసిందంతా చేసేసుకుంటుంది అది. మీకు అర్థమైంది. ఇప్పుడు ఇంకోటి వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది, అదైతే ఇంకా ఈజీ. అర్థమైందా? అది ఎలా చేస్తారు ఇంకా నాకు తెలియదు, కానీ ఇది మట్టుకు ఈ మదర్ ఎక్కడైతే దాచుకున్నది మనం చేసిన ప్రాజెక్ట్ అంతా కూడా లోపల ఉంటుంది. ఎందులో అయితే ఎడిటింగ్ చేసాడో ఎడిటర్, అదంతా మళ్ళా ఒకసారి ఇస్తుంది అనమాట. ఒకసారి 100 సార్లు ఇస్తుంది. అంటే ఈ న్యూస్ నిజంగా ఇదొక ఫేక్ న్యూస్, వరస్ట్ ఫిలోస్, వరస్ట్. లేకపోతే ఈ పాటికంటే ఎందుకు వెళ్తుంది, అది ఎందుకు పోతుంది? పోతే పోయింది, పోవటం అనేది సహజం. మా దగ్గర డైమండ్ లెక్చర్స్ పోయిందండి, తాళి కొట్టేసే వాళ్ళు కూడా ఉంటారా? అంచేత ఎలా కొట్టేసారు అనేది పెద్ద న్యూస్ కాదు ఇక్కడ. కొట్టింది మళ్ళా వచ్చిందా లేదా అనేది ఇది ఈజీ. ఇది వీళ్ళ దగ్గర ఉంటుంది. అది దానికి సెపరేట్ డిపార్ట్మెంట్ పుట్టబడి నేను చేసినప్పటికీ రెడ్ 1లో తీసాను ఫస్ట్ టైం ఇండియాలో కాఫీ బార్. తీసేటప్పటికి ఇవి లేవు. ఎల్టీటీ క్యాసెట్లు తెచ్చా, ఒక్కోటి 10,000 ఎంతో. అది అందులోకి మేమే ఎక్కించుకోవడం, వేరే డిపార్ట్మెంట్కి తెలియదు కదా. నా దగ్గర కెమెరా చూడడానికి వచ్చేవారు ఆఫీస్ కోకోళ్ళ కింద. యాక్చువల్గా అలా చూడడానికి వచ్చిన ఒక సీనియర్ కెమెరామెన్ నా ఫ్రెండే. ఇద్దరం కలిసి విశ్వనాథ్ గారి దగ్గర పనిచేసాం, స్వాతి ముత్యం. రఘు మా ఆఫీస్కి వచ్చాడు, నాకు బాగా కదా అంటే పెద్దోడు. ఆఫీస్కి వచ్చి ఏదో రెడ్ 1 తెప్పించారట కదా, చూడొచ్చు అంటే చూడబెట్టి నువ్వే చేయన్నాను. అంటే అమెరికా నుంచి వచ్చిన అబ్బాయికి కూడా వచ్చు, అంటే అతనికి అమెరికన్ స్టైల్లో కొంచెం ఇంకా మొహమాట పడుతున్నాడు అనమాట. నువ్వు కూడా హెల్ప్ చేస్తే అతనికి కూడా హెల్ప్ అవుద్ది. అప్పటికి అతనికి 80 సినిమాలు చేశాడు రఘు, వెరీ సీనియర్. సో అతన్ని కలిసి చేయమని అన్నమాట కాఫీ బార్ సినిమా. అర్థమైంది. సో అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి హార్డ్ డిస్క్ మాయమయ్యింది అనే వార్త ఒకటి మీరు అన్నట్టుగా వర్స్ట్ వార్త అయితే ఉండొచ్చు, బట్ సినిమా మొత్తం అయితే వాళ్ళ దగ్గర అంతా ఉంటుంది. ఎవ్రీ డ్యామ్ థింగ్ ఉంటుంది. ఇంకో 100 సంవత్సరాలు ఉంటుంది అది. అని చెప్పి పోవటం ఏంటి, ఇది పోవటం అనేది సహజం. వీళ్ళు ఎడిటింగ్ చేసిందో రికార్డింగ్ చేసిందో ఓ బిట్ వస్తూ ఉంటుంది అక్కడి నుంచి. ఇప్పుడు 4-5 భాషలో చేయాలి అది. కన్నప్పనే, హిందీ, తెలుగు, తమిళ్ అన్నిట్లోనూ రెడీ అవ్వాలి కదా. అయిన తర్వాత ఏదో ఒక ఆర్టిస్ట్ పట్టుకొస్తుంది, తెలుగుదో ఏదో పట్టుకొస్తున్నాడు, పోయింది, మళ్ళీ వస్తుంది. ఏముంది, ఎడిటింగ్ చేసిందంతా అందులో ఉంటుంది. మనిషి కాదు కదా టక్ అని వచ్చేస్తలేగా. మొత్తం ప్రోగ్రామ్ అంతా ఒక 10 నిమిషాలు వచ్చేస్తుంది. సినిమా అంతాను ఎంతసేపు ఉంటుంది, 2.5 గంటలు ఉంటుంది. రియల్ టైం వెళ్ళినా కూడా 2.5 గంటలు కాపీ అయిపోతుంది మొత్తం అంతా. అర్థమైందా? సో సార్ మనకి ఇప్పుడు భైరవం సినిమా కూడా రాబోతుంది సార్. సో ఈ కన్నప్ప భైరవం రెండు ఢీ కొనబోతున్నాయా అంటే మీరేమంటారు? అన్నదమ్ములు కాబట్టి ఢీ కొంటే మంచిది. ఒకప్పుడు బాటా, కరోనా, పాపులర్ షాపులు వరుసగా ఉండేయా? ఎందుకుండి, నేను అనుకున్నాను చిన్నప్పుడు ఒకే చోట 3 పెట్టే రేట్ అని. అసలు విషయం ఏంటంటే అక్కడ బాగుపోతే అక్కడికి వెళ్తాడని, కష్టమని వెతుక్కోకలేదు. ఆ విధంగా మోహన్ బాబు గారు పెద్ద అబ్బాయి, నేను మొన్న మాట్లాడారు ఆయన. నేనే అన్నాను ఈ ట్రోల్స్ అయ్యి కొంచెం ఆపితే మంచిది ఏదో విధంగా మీరు అని కూడా నేను మనం మాట్లాడదాం ఒకసారి అన్నాడు. నేను ఒకప్పుడు ఆయన గురించి కూడా గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ మాట్లాడేసి ఉంటాను. నిజమే మాట్లాడతాను కాబట్టి అందుకని చేసేదేమో అనుకున్నాను నేను. యాక్చువల్గాను అందుకు కాదు, మామూలుగా ఫ్రెండ్లీగా నేను అంటే ఇష్టం అని వాళ్ళు మాట్లాడాడు. ఇక్కడే ఉన్నాను రా, వస్తారు కలుద్దాం, నా కారు పంపిస్తానంటే నేనే వస్తాను నా కారులో అన్నాను. కూడా ఎవరైనా పంపించండి అన్నాను యాక్చువల్గా. అప్పుడు ఈ సినిమా గురించి చెప్పాను, కొంచెం జాగ్రత్త తీసుకుంటే మరి పెద్ద సినిమా కదా, మీ పెద్ద అబ్బాయి తీస్తున్నాడని చెప్పేసి. ఇప్పుడు చిన్న అబ్బాయి కూడా వాళ్ళు ఏదో చిన్న లోకలో గొడవ పడి ఫ్యామిలీ అంతా గొడవ పడతారు కాబట్టి అతనికి ప్లస్ అయ్యి ఉండేది ఒకేసారి రిలీజ్ చేస్తాను. ఎవరికి సార్? ఆ అబ్బాయికి, మనోజ్కి. భైరవం సినిమా లేదా అంత పెద్ద సినిమా కదా, భైరవాలు 10 సినిమాలు అయితే ఇది ఒక సినిమా. అంత ఖర్చు పెట్టి ఉంటాడు తను, విష్ణు కదా. ఎంత కాదని ఆర్టిస్టులు తక్కువ రోజులైనా కూడా అసలు ఇవ్వకుండా చేయరు కదా, మరి చేస్తే గొప్పే. మరి ప్రభాస్ ఏం డబ్బులు లేకుండా చేసాడు అనుకోండి, అంతకంటే లక్కీ ఏముండదు. సో అతను ఎంత చేసి ఉంటాడో 5-6 రోజులు చేసి ఉంటాడు నా ఉద్దేశం. 5-6 days కూడా ఉండదు. ఏదో చిన్న వేషాల్లో కనబడితే ఒకే రోజు తీసేయచ్చు, సినిమా అంతా కనబడేట్టు గ్రీన్ మ్యాట్లు తీసేయచ్చు. సో ఆ విధంగా అక్షయ్ కుమార్ ఒకడు అలాగే ఆర్టిస్టులు ఏదో బట్టి ప్లాన్ చేసుకుని బాగా తీసుకున్నట్టు అతను. సో ఆ విధంగా తీసుకుంటే బడ్జెట్ ఎక్కువైందని చెప్పవచ్చు, జనాలు నమ్ముతారు. ఇతను చెప్పిన దానికి ఇప్పుడు అందరూ బడ్జెట్ చెప్పడం అనేది రాజమౌళి కంటే అందరూ అబద్ధమే చెప్తారని నేను ఒక 3 సంవత్సరాలు చెప్తున్నాను.
ఎందుకు చెప్తున్నాను, వాళ్ళు గాలి తీసేయడం కాదు, బావి రాబోయే ఫిల్మ్ మేకర్స్కి అర్థం అవుద్దని. నాకు ఒక ఫిల్మ్ స్కూల్ ఉంది, గీతాకృష్ణ ఫిల్మ్ స్కూల్ అని. దాంట్లో చదువుకున్న వాళ్ళకి, ఇందులో చేరలేని వాళ్ళకి అర్థం అవుద్దని చెప్తాను అనమాట. అందులో నా స్వార్థం కంటే వాళ్ళకే ఉపయోగపడేది చెప్తాను. అయితే మీరు కంగారు పడిపోకుండా 100 కోట్లు అయితే 300 కూడా చెప్తారు ఇక్కడ. ఆ విధంగా ఇప్పుడు విష్ణు కూడా బాగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదో విధంగా నయానో భయానో కష్టపడో బతిమాలో మరి ప్రభాస్ని పెట్టాడా, అక్షయ్ కుమార్ని పెట్టాడు, ఇంకెవరెవరు ఉన్నారు, చాలామందిని పెట్టాడు. పెద్దవాళ్ళు ఉన్నారు. అంచేత ఇవన్నీ కూడా అన్ని లాంగ్వేజ్లకి బాగా ఉపయోగపడాలనే అనుకుంటాను. అందులో మంచి సినిమా ఒకప్పుడు బాపు గారు తీసిన సినిమా, కృష్ణరాజు గారు యాక్ట్ చేశారు. ఇది యాక్చువల్గాను భక్త కన్నప్పని చాలా బాగుంటాయి పాటలు. అందులో బాపు గారి డైరెక్షన్లో కృష్ణరాజు గారు అండ్ వాణిశ్రీ యాక్ట్ చేసింది. సో ఇతను వాడు కొంచెం పెద్ద లెవెల్లో తీస్తున్నట్టుగా పిక్చర్ ఇచ్చాడు కాబట్టి ఆ విధంగానే ఆడాలని అనుకుంటున్నాను. మరి ఓకే. బట్ ఈ ఆర్టిస్ట్కి అన్నీ బుల్షిట్ అన్నీ ఓకే. పోయి ఉంటుంది. ఎందుకు బోల్సార్లు పోతాయి. ఇప్పుడు యాక్చువల్గా అయితే ఒకే నెగిటివ్ ఉన్నప్పుడు ఇంకా రాలేదు. ఒక 40 years బ్యాక్ మెడ్రాస్ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేయాలి నెగిటివ్. ఓకే. అప్పుడు దానికి ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు అని ఒక ఆప్షన్ వచ్చింది అప్పుడు మాకు. సినిమాకు 5 కోట్లు, ఆ రోజుల్లో 3 కోట్లు అయింది చిరంజీవి సినిమాకి. ఆ నెగిటివ్ని పట్టుకొస్తున్నారు, ఫ్లైట్ పడిపోతే. అంచేత దానికి ఆ సినిమాకి చేయడానికి 3 కోట్లు లేదా 3 కోట్లు ఇన్సూరెన్స్ చేయొచ్చా లేదా అని అప్పుడు మాకు ఒక సమస్య వచ్చి పడింది. అప్పుడు మా సినిమాలకు కాదు, మా 40 లక్షలు 50 లక్షలు ఆ రోజుల్లో ఈ చిరంజీవి సినిమా లాంటి పెద్ద సినిమాలు అనుకున్నాయన్నమాట. అర్థమైంది మీకు? ఇన్సూరెన్స్ కూడా ఒప్పుకుంటుంది ఈ రోజుల్లో. ప్రతిసారి వీళ్ళ సినిమా గురించే ఫ్లైట్ పడిపోదు కదా. అంచేత ఇన్సూరెన్స్ కంపెనీలు అప్లై చేస్తాయి ఎటువంటి, అలాగే దీనికి చేస్తాయి. కానీ హార్డ్ డిస్క్లు ఏముందో వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకి చెప్పాలి ఇది ఫైనల్ హార్డ్ డిస్క్. అసలు ఫైనల్ హార్డ్ డిస్క్ అనేది కాన్సెప్ట్ లేదు. అంతా మన దగ్గర ఉంటుంది. అంతా మన దగ్గర ఉండేది 4 కాపీలు కూడా తీసుకోవచ్చు. ఒకటి మెడ్రాస్ ఇంట్లోనూ, ఒకటేమో హైదరాబాద్ ఇంట్లో, ఒకటి ఆ ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఓకే. సో ఎక్కువ కాపీస్ చేసుకునే అవకాశం అసలు పోవటం అనేది ప్రశ్న తలెత్తినా కూడా అసలు అది సోర్స్ పోవడం అనే దానికి ఆస్కారం లేదు. ఓకే సార్. ఓకే. ఎవడో ఏదో పెడతా ఉంటే అది ఏదో వస్తుంది, వాళ్ళే పెట్టి ఉండొచ్చు కూడాను. ఎందుకంటే బజ్లో ఉండాలి కదా. ఇప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే వస్తూ ఆ హీరోయిన్ గోమి కొట్టేటండి, ఎందుకు కొట్టాడు మాట్లాడుకుంటూ ఉంటాం. అర్థమైంది ఇప్పుడు మీకు? కొట్టలేదని ఇలాగ అన్నాడు అంటే లాస్ట్లో. అర్థమైంది మీకు? ఆ విధంగా సమ్ బజ్ హ్యాస్ టు హ్యాపెన్ ఫర్ ఎవ్రీ మూవీ. ఆ విధంగా కూడా చెప్పుకోవచ్చు. ఆర్టిస్ట్ అలా అసలు పోవటం అనేది కరెక్ట్ రైట్ అయ్యి ఉండొచ్చు, కానీ ఎక్కడికి వెళ్దాం, మొత్తం అంతా మన దగ్గరే ఉంటుంది. ఓకే సార్.